ఎవ్రీవన్, ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ. ఈరోజు వచ్చేసి బజ్జీ మిర్చి ఉంటుంది కదా, ఆ బజ్జీ మిర్చితో సాంబార్లోకి పప్పుల్లో నంచుకోవడానికి ఒక సైడ్ డిష్ ప్రిపేర్ చేసాము. సో దీని ప్రాసెస్ చూసుకుంటే చాలా ఈజీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ముందుగా బజ్జీ మిర్చి ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి ఇలా కాట్లు పెట్టేసుకోవాలి. కాట్లు పెట్టేసుకొని దాని మధ్యలో ఉన్న వాటిని తీసేసేయాలి, నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా మధ్యలో ఉన్న గింజలను అన్నిటిని కూడా సైడ్కి తీసేసుకోవాలి. అన్నీ కూడా ఇదే ప్రాసెస్ రిపీట్ చేస్తూ చేసేసుకోవాలి. చాలా క్విక్గా అయిపోతుంది, టైం టేకింగ్ ప్రాసెస్ కూడా ఏముండదు. ముందుగా అన్నిటిని కడిగి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఇలా అన్నిట్లో కాట్లు పెట్టేసుకొని మధ్యలో ఉన్న గింజల్ని తీసేసేయాలి. ఇప్పుడు ఒక కప్ తీసుకొని మెజర్మెంట్ కోసం ఆ కప్తో 1.5 కప్పు శనగపిండి తీసుకోవాలి. తీసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. టేస్ట్ చాలా డిఫరెంట్గా బాగుంటుంది. ఎప్పుడు మిర్చి బజ్జీలే కాకుండా కొంచెం ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే 1.5 కప్పు శనగపిండి తీసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవాలి. 4 స్పూన్స్ యాడ్ చేసుకున్నాం కదా, దీంట్లోనే ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. దీంట్లోనే జీలకర్ర కూడా వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. దీంట్లోనే ధనియాల పొడి కూడా వేసుకున్నాము. ఇక్కడైతే చూడండి అన్నీ కూడా కాట్లు పెట్టేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఏదైతే పిండి అవన్నీ వేసుకున్నామో అదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో వేడి ఆయిల్ ఉంటుంది కదా, కొంచెం ఆయిల్ హీట్ చేసి దాంట్లో వేసుకోవాలి. ఇలా మేము ఆయిల్ పల్లి నూనెనే వాడాలి. ఇక్కడ మేము ఆయిల్ హీట్ చేసుకొని దీంట్లో వేసుకున్నాం వేడైన తర్వాత. ఇప్పుడు దీంట్లో కొన్నిగా వాటర్ యాడ్ చేసి మనం మిర్చి బజ్జీ చేయడానికి ఎలా అయితే పిండి కలుపుకుంటామో అలా కలుపుకోవాలి వచ్చేటట్టు. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఒకటేసారి వాటర్ యాడ్ చేసుకున్నా కూడా ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ కాకూడదు కదా. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొద్దిగా తీస్తూ మనం మిర్చీలు ఉన్నాయి కదా వాటిలో మధ్యలో ఇలా స్టఫ్ పెట్టేసేయాలి. అన్నిటికి కూడా ఇలానే రెడీ చేసేసుకోవాలి. దాని లోపల మాత్రం పెట్టుకోవాలి, బయట మొత్తం బజ్జీ మిర్చి చేసినట్టు మొత్తం దాంట్లో కలపకుండా ఓన్లీ ఎక్కడైతే కాటు పెట్టుకున్నామో ఆ కాటు లోపల మాత్రమే ఆ పేస్ట్ పెట్టేసుకోవాలి. ఇక్కడ అన్నిట్లో పెట్టుకున్న తర్వాత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. పల్లి నూనెనే వాడుతున్నాం మేము ఇక్కడ మొత్తం కూడా. అన్ని మిర్చిలో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకుంటూ ఒక 3-4 వేసేసుకొని వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా వస్తుంది, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. రోజు దివాళీ మా ఇంట్లో అయితే సాంబార్ రెడీ చేసాము, దాంట్లో నంచుకోవడానికైతే ఇవి ప్రిపేర్ చేసుకున్నాము. మీరు కూడా ఎప్పుడైనా సాంబార్ పప్పు చేసుకున్నప్పుడు డెఫినెట్గా ఇవి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. కారం ఏమి ఉండదు ఎందుకంటే అన్నీ తీసేస్తాం కాబట్టి. మీరు దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఒక చిన్న లైక్ మాకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత సైడ్కి తీసేసుకోవాలి. ఒక టిష్యూ పెట్టి తీసుకోండి, ఎందుకంటే ఆయిల్ కదా, ఆయిల్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇదే ప్రాసెస్ని రిపీట్ చేస్తూ అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ కూడా ఏమి ఉండదు, ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.